జెట్టి నిబంధనలు వీళ్ళు ఏం చెప్తారు? ఇసుక గురించి అప్పుడు జగన్ మీద దాని పేరేంటది, ప్రొక్లైనర్లతో తవ్వారు, మామూలుగా అయితే తట్టలతో తీయాలి. ఎక్కడన్నా ఒక్క చోట తట్టలతో ఇసుక తీస్తున్నారండి వీళ్ళు? అసలు తట్టలతో వాళ్ళు ఇసుక తీసేవాడు ఎవడన్నా ఉన్నాడా? కూలి ఎక్కడన్నా జరుగుతుందే? ప్రతి చోట ఇసుక ప్రొక్లైనర్తోనే తవ్వుతారు, మిషనరీతోనే పీకుతారు ఇసుక. ఓపెన్ సీక్రెట్ ఇది. కానీ అప్పుడు బూతు, ఇప్పుడు నీతి, అంతే తేడా. కానీ ఏదైనా మనం చప్పట్లు కొట్టాలంతే. అంటే ఒకటి సార్, ఇవన్నీ అంటే ఓకే, ఇవన్నీ ఏ పార్టీ అధికారులు ఉన్నా ఏదో రకంగా జరుగుతూ ఉంటది. కాకపోతే వీళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ మాత్రం వసూలు చేస్తామని చెప్పి అంతకుమించి వసూలు చేయడం, ఇవన్నీ వీళ్ళకి కూటమిలో ఉన్న నాయకులకే నచ్చకపోవడం, అది వార్తల రూపంలో రాసిన, ఎక్స్ వేదికగా చెప్పిన, కూటమిలో ఇవి కూడా ఒక రకంగా రాజకీయ చిచ్చుకు తెరలేపుతాయా భవిష్యత్తులో? ఆయన ఏం కూటమిలో లేడు కదా, ఇప్పుడు బొలిశెట్టిని బయటికి పంపించేశారు కాబట్టి రాశాడు ఆయన. కొలుకుపూడి కూటమిలో ఉండి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు అంతే. కూటమిలో ఉండాలంటే అవి జరిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం, చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం, వాటి వెనకాల వైసీపీ హస్తం ఉంటది, వైసీపీ మనుషులు ఉంటారు అంటూ రోజు ఉపన్యాసాలు ఇవ్వాలి. చక్కగా మన వాళ్ళ చేత తవ్వించుకుని డబ్బులు సంపాదించుకోవాలి కూటమిలో ఉంటే. బయట అయితే ఈ మాటలు మాట్లాడాలి బయట వాళ్ళ కోసం. అది అంతే, రైట్.